హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆమనీ కుకింగ్ స్టైల్. నేను మీ ఆమని. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు మైసా ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ 65. క్రంచీగా చాలా బాగుంటుంది. చాలా టిప్స్ ఉన్నాయి, వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ ముక్కలు మీడియం సైజు ఉండేటట్టు చూసుకోండి. మరీ చిన్న ముక్కలు కొట్టించుకోకండి. బోన్స్తో ఉన్న చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ మైసా ఫుడ్స్ వారి జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేశాను. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon సాల్ట్, మైసా ఫుడ్స్ వారి గరం మసాలాని యూజ్ చేశాను. 1 tablespoon గరం మసాలా, మైసా ఫుడ్స్ వారి ధనియాల పొడి యూజ్ చేశాను. 1 tablespoon ధనియాల పొడి, 2 tablespoons కారం, ఫుడ్స్ వారి జీరా పౌడర్ యూజ్ చేశాను. 1 tablespoon జీరా పౌడర్, కొంచెం పసుపు, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని ముక్కల్ని బాగా మసాజ్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఒరిజినల్ చికెన్ 65 బోన్లెస్తో చేస్తారు. స్ట్రీట్ స్టైల్లో అయితే బోన్తో చేస్తారు. ఈ చికెన్ డబుల్ ఫ్రైయింగ్ చేస్తాం కాబట్టి బోన్స్ కూడా తినగలిగేంత సాఫ్ట్గా అయిపోతాయి. ఇందులోనే 2 tablespoons కార్న్ఫ్లవర్ వేసి బాగా కోట్ చేసుకోండి. కార్న్ఫ్లవర్కి బదులుగా మైదా లేదా బియ్యపిండిని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 1/3 కప్ పెరుగు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 tablespoon రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి. కోటింగ్ గట్టిగా ఈ విధంగా ఉండాలి. కోటింగ్ లూజ్ అయ్యింది అంటే మటుకు కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదంటే బయటైనా ఉంచండి. గంట తర్వాత బాగా బీట్ చేసుకున్నటువంటి సగం ఎగ్ వేసుకోండి. సగం చాలు, ఎక్కువ వేయకండి. ఎగ్ కోటింగ్ మంచి టెక్స్చర్ ఇస్తుంది చికెన్కి. బాగా వేడెక్కిన నూనెలో మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చికెన్ అంతా వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 70% ఫ్రై చేసుకోండి. 70% అంటే చికెన్ లోపల ఉడికిపోయి ఉంటుంది, పైన కాస్త వేగి ఉంటుంది. ముక్క పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. అది 70% అంటే. చికెన్ వేయించడానికి ఎంత టైం పట్టినా 70% వేగే వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చికెన్ వేయించాలి. 70% వేగాక తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన చికెన్ని మళ్ళీ నూనెలో వేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ముక్క లోపల ఉడికిపోయి ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించితే మంచి రంగు వచ్చి క్రిస్పీగా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్లో కూడా ఇదే విధంగా చేస్తారు. చికెన్ క్రిస్పీగా వేగాక ప్లేట్లోకి తీసుకోండి. అదే నూనెలో 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోండి. వీటిని తీసి చికెన్లో వేసుకోండి. ఈ చికెన్ 65 క్రంచీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నేను ఈరోజు వీడియోలో మైసా ఫుడ్స్ వారి స్పైసెస్ని యూజ్ చేశాను. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.